తిడదా ఉంటే నాకు ఎవ్వరు దొరకటం లేదు. అప్పుడు నాకు ఎట్లా ఉంటుంది? ఏమైనా అటువంటి ప్రేమని పంచుకో. అప్పుడు నీకు సంసార సాగరం దుఃఖం అన్నారే, అలా సంసారం దుఃఖంగా ఉండదు. సరస్వతి లోతైన సంసారంలో చాలా ఆనందం నీకు కనిపిస్తుంది. లోతుకి వెళ్ళండి. మీకు బకెట్ చేతిలో పెట్టాం, బావిని చూపించాం, తాడు చేతిలో ఇచ్చాం, కావలసిన నీళ్లు తోడుకుండేటువంటి శక్తి ఇచ్చాం. ఎప్పుడు నన్నే తోడుకోయమంటే ఎట్లా? మీరే తోడుకోండి, హాయిగా తాగండి, మీ దాహం తీర్చుకోండి, 10 మంది దాహం తీర్చండి. విచారణే చాలా విచారణ చేయాలి. మీరెంత విచారణ చేస్తూ లోపలి వెళతారో సంసారం అంత ఆనందంగా మీకు కూర్చుంటారు. సంసారంలో దుఃఖం లేదు. నా భార్య నా పిల్లలు అనుకున్నంత వరకు నీకు దుఃఖం ఉంది. వీళ్ళంతా కూడాను నేనే అనుకున్నప్పుడు నీకు దుఃఖం లేదు. అదంతా నాది. వాళ్ళకు వచ్చిన కష్టాలన్నీ నావి, వాళ్ళకు వచ్చిన సుఖాలన్నీ కూడా నావి. అటువంటిప్పుడు ఎదుటివాడు కష్టపడుతూ ఉంటే అది నా కష్టం అంటే నేను ఏ విధంగా దాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తాను. అది పోగొట్టుకోవడం కూడా ఎంత చాలా తమాషగా మీకు నాకు జరిగిన ఒక అనుభూతి మీకు చెప్తా చూడండి. కూరలు తరుగుతూ ఉంటే గబుక్కున ఒక వేలు పోసుకుంటుంది. అందరికీ అనుభవంలో ఉంటుంది కదా, మనకు తెలియకుండానే గబగబా తొందరగా తరుగుతుంటే ఒక వేలు పోసుకుంటుంది. వెంటనే మిగిలిన వేళ్ళన్నీ ఏది తోముతున్నా ఏ పని చేస్తున్నా ఈ వేలు ఇట్లా పక్కకు పెట్టేసి, మనం అనుకునే దీన్ని పక్కకు పెట్టక్కర్లేదమ్మా, ఇల్లు తుడవండి, దాన్ని పక్కకు పెట్టి దీని బాధ్యత ఇవన్నీ తీసుకుని చేసేస్తాయి. చేతిలో ఉన్న 5 వేళ్ళు వాటికి ఏమీ లేదు, స్వతహా శక్తి లేదు, నా శక్తితో నడుస్తున్నాయి. అయినా కూడా ఒక్కదానికి కొంచెం బాధ కలిగితే మిగిలినవన్నీ సహాయం చేసి దాని పని వీళ్ళందరూ పంచుకుని దాన్ని అలా ఉంచి దానికి తగ్గేదాకా దాన్ని కాపాడుకుంటూ దానికి ఇంకోటి తగలనివ్వకుండా చూసుకుంటూ మిగిలినవన్నీ మరి పనులు కానుకోలేదు, అన్నీ అట్లా చేస్తున్నాయే. మరి ఈ ప్రపంచంలో ఉన్న మీరందరికీ ఒకళ్ళకి బాధ వస్తే, ఒకళ్ళకి దుఃఖం వస్తే, ఒకళ్ళకి కష్టం వస్తే అవన్నీ వాళ్ళు వేరు అనుకుని మీ చేతి వేళ్ళు మీకు పాఠం చెప్పవా? ఆలోచించుకోండి. మరి ఇక్కడ ఎందుకు మీరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు వాళ్ళందరూ వేరుట, నేను ఒక్కడిని మాత్రం ఉన్నా, నేను మాత్రం బాగుండాలి, మీరందరూ బాగుండకూడదు. అప్పుడు నాకు ఆనందం అంటే, నీకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది? నీకు తాత్కాలికంగా ఆనందం ఏమన్నా దొరుకుతుందేమో నాకు తెలియదు, కానీ శాశ్వతంగా మాత్రం నీకు దుఃఖమే దొరుకుతుంది. ఎందుకని? సంకుచితమైన భావం కలిగింది నీకు. నీ భావం చాలా చిన్నదిగా ఉంది. నీ వరకే ఆలోచించుకున్నావు. నువ్వు వీళ్ళందరూ నా వాళ్ళని అనుకోలేదు. అయితే అందరినీ నా వాళ్ళు అనుకున్నాక ఇంకా బంధం వేసుకోమంటావా? నువ్వు బంధం మోహం పెట్టుకోమన్నానా వాళ్ళ మీద? ఒక్కటే. మీరు చూడండి, మీరు ఎవరైనా నాతో మాట్లాడండి, నాతో మాట్లాడినప్పుడు మీరందరికీ ఎట్లా అనిపిస్తుందో మీరే చెప్పండి. ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఇది మా అమ్మే. ఎవరన్నా మీరు మాట్లాడండి, ఆ మాట్లాడుతున్న వ్యక్తికి ఏమనిపిస్తుందంటే మా అమ్మే నాతో మాట్లాడుతోంది. మరి మీరు అటువంటి అనుభూతిని మిగిలిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు కదా. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు చూసి ఏం నేర్చుకున్నారు? మీరు ఆ భావం ఎందుకు పెంచుకోలేకపోతున్నారు? అలా పెంచుకోగలిగితే జగత్తు మీకు చాలా ఆనందంగా గోచరిస్తుంది. జగత్తులో అసలు దుఃఖం లేదు. మీ అందరి దుఃఖం ఈ ఒక్క వేలుకు వచ్చినటువంటి ఈ దెబ్బని మిగిలిన వేళ్ళన్నీ భరించి, అయితే దాంతో పాటు ఏడుస్తున్నాయా? కానీ దాన్ని కూర్చోబెట్టి దాని పని చేస్తుంది. ఆ పనిని ఆగనివ్వటం లేదు, దాన్ని కష్టపడినివ్వటం లేదు. మేం కాగా నిన్ను కూర్చోబెట్టి పని చేశాం కాబట్టి రేపు మమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు చెయ్యని ఇవి అంటం లేదు. అన్నయ్య ఎప్పుడో చూసుకోండి, ఎప్పుడో ఒకసారి పొరపాటుగా కాస్త వేలు తరుక్కుని పోసుకుని మీరే చూసుకోండి, మీరే ఆలోచించండి. అలాగే ఒక కాలుకి ఒక చోట ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ఆ మిగిలిన కాల్లో భాగం వంకర పెట్టుకుని దాన్ని పైకి పెట్టి తన బరువంతా తను మోసుకుంటూ దాన్ని మెల్లగా నడిపించుకుని పని జరిగిస్తుంది. ఈ ప్రపంచంలో వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని వాళ్ళకు వచ్చిన కష్టాన్ని నీ కష్టంగా అనుకుని నీ చేతికి బాధ కలిగితే ఎలా నువ్వు తొలగించుకుని ఆ పని చేశావు. మరి వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని వాళ్ళ పని చేయరాదు? చేసి చూడు, నీకు ఆనందం ఉండకపోతే ఎలా ఉంటుందో. మీరేమంటారంటే వాళ్ళందరికీ చేస్తే అమ్మ ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని తిడతారు, మాకు చాలా కష్టం అంటారు. నేను ఎప్పుడు కూడా వీళ్ళు నన్ను మళ్ళీ చూడాలని అనుకొని చేయటంలో మీరు గ్రహించారో లేదు? నీ గాయం అయిన తర్వాత నేను పని చేస్తా మీరందరూ కూర్చోండి ఎప్పుడు నాకు ఇది చెప్పిందా? ఎప్పుడు చెప్పలే. అదే ఏమమ్మా ఎప్పుడా చెప్పిందా?
అది అదే చేసుకుంటుంది. అలా విశ్వంలో ఈ ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నటువంటి, మరి కనిపించారు కదా, ఉన్నారని అనుకుంటున్న జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే నా దేహము నాకు ఎలా మాయో వాళ్ళ దేహాలు కూడా అలాగే మాయ కదా. ఆ మాయాకార్యమైనటువంటి దేహాలన్నీ కూడాను నేనే అనుకుంటే నాకొచ్చిన బాధ, నాకొచ్చిన కష్టము, నాకొచ్చిన దుఃఖము, నేను ఏ విధంగా వాటిని అన్నింటినీ పోగొట్టుకుని నేను హాయిగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాను, అలాగే వీళ్ళందరికి వచ్చిన బాధని నేను పోగొట్టుకుని నేను ఆనందంగా ఉంటానని ప్రయత్నిస్తాను. తద్వారా నేను ఆనందంగా ఉంటున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఆ ఆనందమే బ్రహ్మ కదా. ఒక మనిషిలో నువ్వు ఆ బాధ నుంచి, ఆ దుఃఖం నుంచి విముక్తి, ఆ మనిషి పొందేటువంటి ఆ ఆనందమైన ముఖాన్ని నువ్వు చూడు, నీకు ఎలా అనిపిస్తుంది? ఇదే నా స్వరూపం కాబట్టి నా స్వరూపాన్ని నేను అక్కడ ఆనందంగా చూడగలుగుతున్నాను. ఇది నీకు ఎప్పుడు వస్తుంది అంటే, ఈ సమస్తమైనటువంటి జగత్తుకు అధిష్టానము నేను, జగత్తు నేను కాదు, జగత్తుకు అధిష్టానాన్ని నేను, నా శక్తితోనే ఈ జగత్తంతా నడుస్తోంది అని సమాధి ద్వారా జగత్కర్తయకు పరమేశ్వరునితో నిన్న ఐక్యము పొందించును. పరమేశ్వరుడు ఈశ్వరానుగ్రహ దేవ పుంసాం అద్వైత వాసన అంటాడు. ఆ ఈశ్వరుడు ఎవరైతే ఈ జగత్తుకంతా మూల కారణంగా ఉండి జగత్తుకు సృష్టి, స్థితి, లయము అనేటువంటి తిరోధాన, అనుగ్రహం అనేటువంటి పంచకృత్యములు చేస్తూ ఉంటాడు. పంచకృత్య పరాయణ అని అమ్మవారికి అదే పేరు. ఈ 5 పనులు చేస్తూ ఉండేటువంటి ఆ ఈశ్వరుణ్ణి నేను, ఈ జగత్తును నేనే సృష్టించాను, నేనే పోషిస్తున్నాను, అయితే అహంకారంతో కాసుమా నేనే లయం చేసుకుంటున్నాను. ఈ జగత్తంతా కూడా నే అధిష్టానంగా ఉండబట్టి నా మీద ఆరోపితమైనటువంటిది. అది ఎటువంటి భావన కావాలంటే, చీర మీద వేయబడినటువంటి పువ్వులలాగా. ఒక చీర మీద పువ్వులు వేసుకున్నాం, కానీ చీర ఎప్పుడూ పూలను నేను మోస్తున్నాను అని అనదు, అంటుందా? పువ్వులు ఎప్పుడూ కూడా చీర చేత మేము మోయబడుతున్నాయి అని అనుకో. ఈ పువ్వులు ఈ చీరలో ఎలా కలిసిపోయి చీరను కనిపించకుండా చేసి పువ్వులు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయో, అలా అధిష్టానమైనటువంటి పరమాత్మ జగద్వ్యాప్తంగా నిండి ఉంటే ఆరోపితమైనటువంటి ఈ జగత్తంతా పువ్వుల్లాగా కనపడుతోంది. అది లేకపోతే ఇది ఉండలేదు. ఆ అధిష్టానమైన బ్రహ్మస్వరూపాన్ని నేను అని పరమాత్మలో నీవు ఐక్యం పొంది నేనే పరమాత్మని అన్నటువంటి భావన కలిగి నీవు ఈ విధమైనటువంటి ఈ జగద్దృష్టిని పోగొట్టుకోమన్నాడు. సుషుప్తి అవస్థ నిర్వికల్పము. సుషుప్తి ఉంది, గాఢ సుషుప్తిలో ఏ సంకల్పాలు మనకు లేవు. అయితే కూడా జాగ్రత్త స్వప్నాలు సవికల్పాలు. జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ కూడా మనకు వికల్పం వస్తోంది, మనకన్నా భిన్నంగా ఇంకోటి కనపడుతోంది. సుషుప్తిలో అయితే కనిపించటంలే. అయితే సుషుప్తే నిర్వికల్పం అయితే అదే సమాధి కదా, మరి నిద్రపోతే నాకు హాయిగా ఉంటుంది కదా, అది సమాధి అంటే కాదు నాయన. సుషుప్తి యందు ఆత్మ ఉన్నట్టుగా నీకు తోస్తుందే కానీ ఆత్మ ఆనందాన్ని అనుభవించటానికి వీల్లేదు. ఏమిటంటే అది అవిద్యతో కలిసింది. నీ ఇంద్రియ జ్ఞానం అంతా కూడా అవిద్యలో చేరటం వల్ల అక్కడ వికల్పం లేకపోయినా నీకు ఆనందం లక్ష్యం కాలేదు. అందుకని సమాధిలో, నిద్ర కానటువంటి స్థితిలో, సమాధిలో నీకు వికల్పాలు ఏవి లేకుండా ఉన్నటువంటి నిర్వికల్ప స్థితి, తాను ఆత్మరూపమే అనేటువంటి దృఢజ్ఞానం కలిగిన వాడు సంసార దుఃఖాన్ని పొందడు. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అది నేను అని తెలుసుకున్నవాడు సంసారంలో దుఃఖం లేదు. చాలా మంది అంటారు సంసారం చాలా దుఃఖంగా ఉంది, అసలు ఈ సంసారం నుంచి నేను ఎప్పుడు దూరంగా ఉందాం అనుకుంటున్నాను అని. అది ఇది రెండు వేరు కావు తల్లి. అదే ఇది, ఇదే అది. ఈ సంసారాన్ని సంకుచితమైనటువంటి భావంతో నువ్వు ఎప్పుడైతే చూడటం మొదలు పెట్టావో ఇదే నీకు దుఃఖంగా కలిగిస్తోంది. దీన్ని ఆనందమైనటువంటి భావంతో నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఇదే నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. దీన్ని మోహంతో ఎప్పుడు చూసావో ఇది నిన్ను పట్టి పీక్కు తింటుంది. మన ఇంట్లో ఒక పులి బొమ్మ పెట్టుకున్నామర్రా, క్యాలెండర్ లో ఒక పెద్ద పులి బొమ్మ ఉంది. అమ్మో ఇది పులి నన్ను కాటేస్తుంది, లేకపోతే నన్ను మింగుతుంది అనుకున్నావు అనుకో, కాసేపటికి అది పులి నిన్ను మింగుతున్నట్టుగానే నీకు భయం పుడుతుంది. అబ్బే బొమ్మ కదా, ఈ చిత్రకారుడు నిజంగా పులిలాగా వేశాడు, ఈ బొమ్మని ఎంత అందంగా వేశాడు అని ఆ బొమ్మను చూడు, ఆ పులి నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మరి అదే ఆ కాగితం పులే నీకు ఒకసారి భయాన్ని, ఒకసారి ఆనందాన్ని రెండింటిని కలిగించగలిగింది కదా.
అరే ఆ కలిగించేటువంటి స్థితి ఆ కాగితంలో ఉందా లేక నీలో ఉందా? నాలోనే ఉంది. అందుకని దృఢజ్ఞానం కలిగినటువంటి వాడు సంసార దుఃఖాన్ని పొందడు. అధిష్టాన జ్ఞానం కలవాడు చూస్తూ ఉన్నటువంటి జగత్తును, అందులో సప్తస్పర్శ రూపరస గంధాదులను సుఖ దుఃఖాదులను ఆభాస మాత్రంగా చూస్తాడు. ఇవన్నీ సత్యం కాదు. ఇవన్నీ కల్పిస్తూ ఉన్నా కూడా వీటిల్లో సత్యత్వం లేదు. ఉంటే కూడా ఇవి 2 రోజులు 3 రోజులు ఉంటాయి. కష్టాలు వచ్చాయి, వస్తే ఎన్నాళ్ళు ఉంటాయి? 2 నాళ్ళు ఉంటాయి, అవే పోతాయి. సుఖాలు వచ్చాయి, ఎన్నాళ్ళు ఉంటాయి? అవే పోతాయి. కష్టాలు అలాగే పోతాయి, సుఖాలు అలాగే పోతాయి. కష్ట సుఖాలు 2 లేనప్పుడు నేను మాత్రం అలాగే ఉంటున్నాను. వచ్చినవి ఇవన్నీ పోతూ ఉన్నాయి. ఈ చిద్రూపమే తురీయమగు బ్రహ్మరూపము. ఇది ఏ చైతన్యము. ఈ తురీయము జగత్ తిరోధానము చేయను. ఈ తురీయమగు పరమేశ్వరుడే బ్రహ్మ, విష్ణు, శివ ఇటువంటి రూపాలన్నీ ధరిస్తూ ఉన్నాడు. మనం దసరా బొమ్మల కొలువులో చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుంటాం. పెద్ద పెద్ద బొమ్మలన్నీ దేవుళ్ళ బొమ్మలన్నీ మొదటి లైన్లో, కాస్త పెద్ద పెద్ద నాయకుల బొమ్మలన్నీ 2వ లైన్లో, కొంచెం మామూలు మనుషుల బొమ్మలన్నీ 3వ లైన్లో, ఆ తర్వాత జంతువులన్నీ తర్వాత లైన్లో, ఆ తర్వాత పండ్లు కాయలు లేకపోతే మొక్కలు చెట్లు అన్ని వరుసను ఎలా పేర్చుకుంటున్నావు? అలాగే అన్ని పేర్చినా కూడా తీసినప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు ఇవన్నీ సమానమేనా? మెట్ల మీద ఉన్నప్పుడు కూడా ప్రతి మెట్టు మీద అవన్నీ మెట్ల మీదే ఉన్నాయి కదా. ఒకటి పై మెట్టను నువ్వు పెట్టుకున్నావు, వాడు పైకి ఎక్కి కూర్చున్నాడు. కింది మెట్టను నువ్వే పెట్టావు, వీడు కింద కూర్చున్నాడు. అంతేకాని మళ్ళా డబ్బాలో పెట్టినప్పుడు బొమ్మలన్నీ ఒక పెట్టలోనే సమానమే. అలాగే ఈ జగత్తులోకి వచ్చిన తర్వాత వాడు బ్రహ్మ అన్నాడు, వాడు విష్ణు అన్నవాడు చేసే పనులను బట్టి వాళ్ళకి ఆ పేర్లన్నీ మనం పెట్టాం. వాళ్ళందరినీ మరి ఎప్పుడైతే ఆ పేరు పెట్టి అక్కడ కూర్చోబెట్టామో వాళ్ళు మేము దీనికి అధిపతులం అని వాళ్ళు కూర్చున్నారు. మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఒకడు పుట్టిస్తున్నాడు, ఒకడు పోషిస్తున్నాడు, ఒకడు లయం చేసేస్తున్నాడు. ఆ డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ జగత్తంతా ఈ ప్రళయం వచ్చేసి అంతా అయిపోయిన తర్వాత ఏమవుతారు? వాళ్ళందరూ మళ్ళీ పెట్లోకి వెళ్ళిపోతారు. పెట్టి మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ చేసి మళ్ళీ బొమ్మల కొలువు పేరుస్తాం. బొమ్మల కొలువులో పేర్చినటువంటి పెద్ద బొమ్మ గొప్పతనము చిన్న బొమ్మకు ఎట్లా కించడం లేదు, అలాగే ఈ జగత్తులో కనిపించేటువంటి వీళ్ళు గొప్పవాళ్ళు వీళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటే ఎవరెవరి గుణాలతో వాళ్ళు ఆయా జన్మలు ఎత్తుతున్నారు. ఆ గుణ సంయోగం చేత వాళ్ళు ఆ వ్యవహారం చేస్తున్నారు. అందులో నుంచి వాళ్ళే బయటపడుతున్నారు. తేలుకు ఎందుకు పుడతావే తేలు అని అడిగితే ఏం చెబుతుంది? చిన్నపిల్లల్ని కథ చెబుతారు. నా బంగారు కుట్టలో వేలు పడితే నేను కుట్టనా అందిట. తేలుకు స్వభావం ఏమిటి? కుట్టడం. అది కుట్టింది. ఎందుకే తేలు కుట్టావంటే స్వభావం. అయితే ఆత్మ తెలిసిన వాడు స్వభావాన్ని మార్చుకుని అరే నేను కుట్టకూడదు, కుట్టి నేను సాధించేది, కుట్టడం వల్ల నాకేం రాదు కదా, నేనేం సాధించుకుంటాను అని వాడికే వాడి కొండిని ముడుచుకుని, కొండి ఉంది కదా ఎప్పుడైనా కుడుతూ ఉంటుంది, దాన్ని ముడుచుకుని కాలం వెళ్ళబుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆత్మ తెలియని వాడు అంతా జగత్తంతా నాకు కుట్టే శక్తి ఉంది కాబట్టి ఈ మొత్తం మందిని కుట్టేస్తాను, కుట్టి నేను సాధించేది ఏమిటి అని ఒక్కసారి ఆలోచిస్తే కుట్టడు, ఆలోచించడు. ఆ విధంగా ఆలోచించమని చెబుతున్నాడు. ఈ గొప్పవాళ్ళని పేదవాళ్ళని తక్కువ వాళ్ళని మంచి వాళ్ళని ఇవన్నీ కూడాను మనం పెట్టుకున్నటువంటివేను. ఎవరెవరు ఏ ఏ గుణాలతో ఈ దేహాన్ని వదిలిపెడుతూ ఉన్నారో వాళ్ళ ఆయా గుణాలతోనే మళ్ళీ ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని ఎవరిని మార్చడానికి ఎవరికి తరం లేదు. ఎవడైనా మారదలుచుకుంటే ఎవడికి వాడు మారగలడు గాని ఒకడు మరొకడిని మార్చలేడు. ఎవడు ఎవరిని మార్చలేడు. ఎవరి బోధన ద్వారా భయంతోనో భక్తితోనో వాడే అడిగి ఉండాలి. లేక తనకు తాను మారాలి అనుకుంటే ఎవడైనా మారగలడు. నాకు నేను మంచివాడుగా మారాలి, నా పాత పద్ధతుల్లో ఉన్నటువంటి నా దుష్ట స్వభావాన్ని నేనే వదిలించేసుకోవాలి అన్నటువంటి సంకల్పం గనక మనకు కలిగితే మనకు మనమే బాగుపడగలం. ఇంకెవరన్నా నన్ను మార్చాలి అంటే మాత్రం ఎవ్వడూ మార్చలేడు. అది సాధ్యమయ్యే పని కాదు. ఎవరెవరి స్వభావం ప్రకారం ఒకే చోటులో ఒక వేప గింజని ఒక మామిడి గింజని నాటితే వేప చెట్టుకు చేదుకాయే కాస్తుంది, మామిడి చెట్టుకు పండుకాయే కాస్తుంది. ఆ నేల నుంచి ఇద్దరు ఒక రసమే తీసుకున్నారు పాపం, అయినా దాని కాయ చేదుగానే ఉంది, దీని కాయ పక్కపక్కనే చెట్టున్నా కొన్ని దాని తీపి కాస్తున్నా దీనికి రాకూడదా? రాదు. మీరేం ఎక్స్పెక్ట్ చేయవాకండి. అందుకని ఎవరి స్వభావం ప్రకారం ఈ వీళ్ళందరూ కూడాను
బ్రహ్మగారు సృష్టి చేయొద్దు, ఈశ్వరుని సృష్టి చేయమంటే వాడు నేనెందుకు చేస్తానంటాడు. సృష్టి చేసే పని ఏందే, లయం చేసే పని ఆయనదే. ఆయన బొమ్మలు చేస్తూ ఉంటాడు, ఈయన బొమ్మలు పగలగొడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి ఇదే ఉద్యోగం. సరే మీరు చేసి ఈయన పగలగొట్టే ఈ మధ్యకాలంలో ఎవరన్నా నా దగ్గర పడి ఉంటే వాళ్ళకి ఇంత కూడు పెట్టి నేను పోషిస్తూ ఉంటాను. అయ్యా నువ్వేం పోషిస్తున్నావు? అబ్బాయి నేనేం పోషిస్తుంది, ఆ సూర్యుడు ఎండిస్తున్నాడు, ఆ గాలి వీస్తోంది, ఈ వర్షం కురుస్తోంది, ఈ నేల పండుతోంది, ఎవరికి కావాల్సిన గింజలు వాడే తింటున్నాడు, నేనేం చేయటం లేదండి. వీళ్ళందరినీ మాత్రం ఎవడి పని వాడు చేసేటట్టుగా నేను చూస్తున్నాను. నేను సీట్లో కూర్చున్నాను, వాడి పని వాళ్ళే చేసుకుపోతున్నారు. అలా ఎవరికి దారిన వాళ్ళు, నేను బ్రహ్మన్ అన్నాడు, నేను విష్ణువుని అన్నాడు, నేను ఈశ్వరుని అన్నాడు, వాళ్ళ డ్యూటీలు చేశారు. ప్రళయం కాగానే మనందరితో పాటు వాళ్ళు కూడా లయమైపోతున్నారు. మళ్ళీ వాళ్ళ సంకల్పాల ప్రకారం మళ్ళీ వాళ్ళే ఇంకొక దేహాన్ని ధరిస్తూ ఉన్నారు. ఈ పంచవిధ ఆత్మతత్వమును విడిచి ఇప్పుడు ఈ 5 జరుగుతున్నాయి. ఏమిటి? సృష్టి జరుగుతోంది, పోషణ జరుగుతోంది, సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ 5ంటిని వదిలిపెట్టేసి మనస్సును నిరోధించే శ్రద్ధ గలవాడికి ఆత్మ స్ఫురిస్తుంది. ఆత్మ తెలుసుకోవడానికి ఇది మార్గం అన్నాడు. ఈ 5 వదిలిపెట్టేసి నేను పుట్టాను, నేను చస్తాను అన్నటువంటి సంగతి వదిలేసి, అసలు దేహం పుట్టింది, దేహం చస్తుంది, నేననేవాడిని పుట్టలేదు, చావలేదు, జనకుడు ఎలా అనుకున్నాడో ఆ విధంగా అనుకోగలిగినటువంటి వాడికి ఆత్మ స్ఫురిస్తుంది అన్నాడు. మనస్సును అంతర్ముఖము చేయుటే చిత్త నిరోధమునకు ఉపాయము. ఎలాగైనా సరే మనస్సు టార్చ్ లైటు జగత్తునంతా చూపించి తన్ను మాత్రం ఎలా చూసుకోలేదు, మనస్సు అంతా చూపిస్తుంది, తనలో తన అంతర్ముఖం కాలేదు. ఈ 5 కృత్యాలను వదిలిపెట్టేసి మనస్సును నిరంతరం అంతర్ముఖం చెయ్యాలి. మనస్సు మాట ముందు బయటికి పోతుంది, ఆయమ్మ కబురు ఏమ్మ కబురు, దానికి అదే పని. ఆ కబుర్లు తేనివ్వకుండా నన్ను నిరోధిస్తూ ఉండాలి. అలా నిరోధించినప్పుడు అది ఏం చేస్తుంది, దానికి ఏదో ఒక పని చేయండి తోచదు, ఈ పని ఏమో నువ్వు చేయనియలేదు, అందుకని అది లోపలికి వెళ్ళి ఆ పనే చేసుకుంటుంది. అందుకని దాన్ని ఆ పని చేయమంటారు. గురువుగారు అంటారు, గురువుగారు ఒకరోజు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఒక పనికి మాలి బయట బాగా తిరుగుతూ రోజు ఇంటింటి పొడుగుతా తిరిగి ఆ కబుర్లన్నీ తెలుసుకుని, లేకపోతే వాళ్ళకి వీళ్ళకి పంచాయతీని చెప్పుకుంటూ అలా ఉండేటువంటి ఓ పిల్లని మా అబ్బాయి ప్రేమించాడు. వాడు ప్రేమించాడు కాబట్టి నేను ఆ పిల్లని పెళ్లి చేసుకునే తీరాలి. చేసేసుకున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత మా కోడలు అయిపోయింది కదా, దాన్ని నేను అలాగే కబుర్లు తినమని పంపించాను అనుకోండి, రేపు ఈ ఇంటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు, ఆ ఇంటి వాళ్ళు అందరూ మా ఇంటికి కొట్లాటకు వస్తారు. దీన్ని పోవద్దే అంటే ఇది వినదు, ఎందుకంటే దీని స్వభావం ఇలాంటిది కదా, ఇలాంటి దాన్ని నేను తెచ్చి చేసుకున్నా, ఇంకా తప్పదు కదా. అందుకని దీనికి నేనేం చేయాలంటే ఇంట్లో పని పెట్టాలి. దీనికి బయటికి పోవడానికి వీలు కాకుండా ఇంట్లోనే పని పెట్టాను అనుకోండి, అది బయటికి పోదామంటే ఇది ఒడ్లు దంచు, ఇంకా పోలేదు. ఒడ్లు దంచిన తర్వాత పిండి నువ్వు రుబ్బు, అది రుబ్బాక ఇంకో పని పెట్టు. అలా ఇంట్లోనే పని పెడుతూ ఉంటే అది బయటికి పోకుండా ఉండి కొంతకాలం అయిన తర్వాత ఇంట్లో పని లేకపోయినా అది బయటికి పోకుండా ఏమో పని అయిపోయింది, హాయిగా కళ్ళు మూసుకు పడుకుందాలే అని నోరు మూసుకు పడుకుంటుంది. నువ్వు బయటికి పోయేటువంటి మనస్సుని నిరోధించడానికి ఇది మార్గం. దాన్ని బయటికి పంపిస్తూ ఉంటే దానికి అలా పోవడం రోజు అలవాటు. ఏ కబురైనా అది విన్నది అంటే మనస్సు మళ్ళీ నన్ను కర్మలో ఎందుకు పడేస్తున్నావు, నీకు ఈ జంజాటకం వద్దు, నువ్వు అసలు ఈ కబుర్లు విని జన్మకొచ్చావు, ఇంక ఇప్పుడు మానేసే తల్లి అని దానికి నమస్కారం పెట్టి బ్రహ్మాసు కొంపలో పని పెట్టండి. కొంపలో పని పెడితే అది బయటికి పోదు. దానికి ఆ పని పెట్టే సంగతే మీరు నేర్చుకోవాలి. అదే గురువు దగ్గర నేర్చుకోవాల్సిన విద్య, ఇంకేం విద్యలు అక్కర్లేదు అసలు. ఆత్మ నువ్వే ఆత్మవి, నీకు కొత్తగా ఆయన ఆత్మ అని చెప్పాడు. ఈ అమ్మాయి నన్ను నిద్ర లేపిందమ్మా, ఈ అమ్మాయి నాకు గురువు అయిపోయింది. నేను కళలో బాధపడకుండా, నేను ఏడవకుండా నన్ను ఏం చేసింది, లే అనవసరంగా ఏం పడుకుంటావు, ఊరికైనా పడుకుని కలగంటున్నావు, ఏడుస్తున్నావు అని లేపేసింది. అంతే, ఆ గురువు గారి పని అయిపోయింది. ఇప్పుడు లేచిన తర్వాత దయ్యం ఉందా, పాము ఉందా, కరుస్తుందా అని తెలుసుకోవాల్సి అంటే నేనే కదా. కాబట్టి అదంతా మనమే తెలుసుకోవాలి. 7:30 అయిపోయింది, 1:30 అయిపోయింది. రేపు మళ్ళీ చెప్పుకుందాం. రేపు